హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు నేను చూసి చెప్పేస్తాను. మరి మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని రెడీగా ఉండండి. మరి ఎవరు బాబు? ఓహో, ప్రతిపక్ష హోదా అనేది అడుక్కుంటే ఇచ్చేది కాదు, తెచ్చుకుంటే వచ్చేదని జగన్కి ఎవరైనా చెప్పండ్రా అంటే ఎవడు నోరు మీదపడు. ఈ మధ్య ప్రతి ప్రెస్ మీట్లోనూ ప్రతిపక్ష హోదా ఎత్తలేదు, ప్రతిపక్ష హోదా కావాలి కావాలి అంటూ గొంతు కోసిన మేకలాగా జగన్ రెడ్డి అడుగుతూనే ఉన్నాడు. సరే, అసెంబ్లీ రావడానికి భయపడుతున్నాడేమో అనుకుంటే ఈ మధ్య ప్రెస్ మీట్లకు రావడం కూడా బాగా తగ్గించేసాడు. ఇదిగో చాలా రోజుల తర్వాత మళ్ళీ దర్శనం ఇచ్చాడు జగన్ రెడ్డి. ఏం చెబుతాడో వినే ముందు అసలు పవన్ కళ్యాణ్ జర్మనీ అసెంబ్లీకి వెళ్ళమని ఇచ్చిన సలహాపై జగన్ కామెంట్ ఏంటో ముందు ఓ పాలిందాం. ఆ తర్వాత జగన్ రెడ్డి బబ్బా అని ప్రతిపక్ష హోదా కోసం ఎలా అడుక్కుంటున్నాడో చూద్దాం. ఇదిగో జగన్ రెడ్డి పవన్ కామెంట్స్ పై నీ రియాక్షన్ ఏంటో? ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. అబ్బా, 2024లో పవన్ వైసీపీ గోబు గుయ్యమనిపించే సౌండ్ ఇచ్చిన ఇంకా అహంకారం తగ్గకపోతే ఎట్ట జగన్ రెడ్డి? ఆదపాతాళలోకానికి తొక్కుతానని ప్రతిజ్ఞ చేసి తొక్కి చూపించాడు. నిన్ను లెవెన్ మోహన్ రెడ్డిగా మార్చేసాడు. సాలదా? అదే కార్పొరేటర్కి ఎక్కువైన మనిషి 100% స్ట్రైక్ రేట్తో 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు గెలుచుకున్నాడు. మరి నువ్వు వై నాట్ 175 అని 175లో పోటీ చేసి పట్టుమని 10% సీట్లు తెచ్చుకోలేక 11 సీట్లకు పరిమితం అయ్యావు. నువ్వా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది? ఇక్కడ నీకు సెటైర్ వెయ్యకపోతే నా మనసు ఇదిగో మనసులో ఉండదు. నువ్వు కోడికతికి ఎక్కువ, గొడ్డల పోటుకు తక్కువ. నిన్ను సిత్తు చేసిన మనిషి, నీకు నిత్యం కలలో కనిపించే మనిషి మీద నువ్వు మాట్లాడే తీరు చూస్తా ఉంటే నీ భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఇది చాలు. పవన్ విజయానికి ఇదే తొలిమెట్టు. భయపెట్టాలనుకున్నప్పుడు టన్నుల కొద్ది భయాన్ని పరిచయం చేశాడు. సర్లే, బడ్జెట్ గురించి ఏదో సాధ్యాలు ప్రిపేర్ చేసి స్క్రిప్ట్ ఇచ్చినట్లు ఉన్నాడు కదా, అది చదివేయి. మా పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒకసారి గమనించినట్లయితే కేవలం 4 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం. అక్టోబర్ కల్లా, గాంధీ జయంతి కల్లా ఏకంగా 130,000 ఉద్యోగాలు గ్రామ, వార్డు సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశాం. 4 నెలల కాలంలోనే ఏకంగా మరో 2,66,000 వాలంటీర్ల ఉద్యోగాలు అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి, అంటే మా ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల కాలంలోనే రిక్రూట్ చేశారు. ఎవరు కాదనలేని సత్యాలు ఇవన్నీ. యాప్కాస్ ద్వారా మరో 1,00,000 ఉద్యోగాలు, యాప్కాస్ ద్వారా కరెక్ట్గా చెప్పాలంటే 96,000 ఉద్యోగాలు యాప్కాస్ ద్వారా కల్పించడం జరిగింది. అది నోరా బుడవేరు డ్రైనేజీనా? అబ్బా, నువ్వు ఈ మధ్య బొత్తిగా గజనీగా మారిపోయినట్లున్నావు. ఏందేంది 2,60,000 మంది గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చావా? అవి ఉద్యోగాలే అని ఇప్పుడు అంటే ఎట్టా జగన్ రెడ్డి? మర్చిపోయావేమో. ఫిబ్రవరి 9, జనవరి 2021లో నువ్వే ఓ చేంతాడంత లెటర్ రాసి ఇవి ఉద్యోగాలు కావు, సేవ మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కి ఇప్పుడు అవి ఉద్యోగాలంటే ఎట్ట చెప్పు? అయినా పీజీలు, డిగ్రీలు చేసిన యువతకి 5,000 ఇచ్చి అడ్డమైన సాకిరీ చేయించుకున్నావు కదా. ఓ పాలి, ఆ లెటర్లో నువ్వేం రాసేవో చూపిస్తా చూడు. ఇదిగో అబ్బాయి వినీతూ, ఆ చిత్రాలు మన జగన్ రెడ్డికి చూపించుకోయ్. చూసేవా అది? మరి ఇప్పుడు నీ సీఎం కుర్సీ పోగానే అసలు సేవలు కాస్త ఉద్యోగాలుగా మారిపోయా. మాట్లాడితే మీనింగ్ ఉండాలా? ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,970 ఉద్యోగాలు ఇచ్చారు.
32,79,770 ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆ 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. మొత్తంగా వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో అయితేనేమి, ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో అయితేనేమి, మొత్తానికి ఆ 5 సంవత్సరాలలో 40 లక్షల పైసలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది. సోషో ఎకనామిక్ సర్వేలో నేను చూపించే సోషో ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వంలో మేం చేసినది కాదు. ఇదిగో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ స్క్రిప్ట్ చూసి చదవడం కూడా రాదా? ఇక్కడ ఎంఎస్ఎస్ఎస్ఎం సెక్టార్ లో చూపిస్తుందేమో 33,82,000 పైసలకు ఉద్యోగాలు. నువ్వేమో కాసేపు 32,79,970 అంటావు. అదే ఫిగర్ రిపీట్ చేస్తూ 32,79,770 ఉద్యోగాలు అంటావు. మొదటేమో 970, తర్వాత ఏమో 770 అంటావు. ఏది కారెస్ట్ అనుకోవాలి జగన్ రెడ్డి? అక్కడ మీరు చూపించే దాంట్లోనేమో 33,82,000 పైగా ఉద్యోగాలు అని ఉంది. నువ్వేమో ఇట్టా అడ్డదిడ్డంగా లెక్కలు చెబుతా ఉన్నావు. కావాలంటే ఓ పాలి మళ్ళీ చూడు. వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,970 ఉద్యోగాలు ఇచ్చారు. 32,79,770 ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆ 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. సాధ్యల స్క్రిప్ట్ బ్లైండ్ గా ఫాలో అయిపోతే ఇదిగో ఇట్టాగే మురుక్కాలంలో బ్లైండ్ గా పడిపోతావు. అక్కడ చూపిస్తున్న లెక్కలేంటి, నువ్వు చెప్పి కాకి లెక్కలేంటి అంటే దీన్ని బట్టి అంత హొళక్కేనని జనానికి అర్థమవుతూ ఉందిలే. అయినా లచ్చలు ఉద్యోగాలు ఇచ్చేస్తే 151 నుంచి 11కి ఎక్కడ పడ్డావు, ఎట్టా పడ్డావు చెప్పమా? మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి పంపిస్తా ఉన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ జిందాల్ని బెదరగొట్టి పంపించారు. అరబిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేశారు. మరోవైపున చూస్తే ఉద్యోగాలు ఒకవైపున రాకపోగా మరోవైపున నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు. ప్రతి నిరుద్యోగికి ఈరోజు ఈ 2 బడ్జెట్ల పుణ్యాన ఏకంగా నేరుడు సంవత్సరం 36,000 రూపాయలు, ఈ సంవత్సరం మరో 36,000 రూపాయలు, 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ పడ్డారు. ఏందేంది పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారా? నీ హయాంలో జరిగిందే చెబుతున్నావా జగన్ రెడ్డి? అమర్ రాజా బ్యాటరీస్ తరిమేశారుగా, మర్చిపోయావా? లేదంటే జాకీ కంపెనీ డ్రాయర్లు ఓడదీసి వెళ్ళగొట్టారు కదా, మర్చిపోయావా? ఏందేంది ఎగరగొట్టడం, ఎగనామం పెట్టడం, సిపిఎస్ రద్దు 6 రోజుల్లో చేస్తానని ఎగరగొట్టింది ఎవరు? మద్య నిషేధానికి ఎగనామం పెట్టింది ఎవరు? నీ అబద్ధాలు చూస్తా ఉంటే మరో 30 ఏళ్ళు మీకు అధికారం కాదు కదా, ఆ 11 సీట్లు కూడా వస్తాయనిపిస్తా ఉంది. ఎల్లిరా జగన్ రెడ్డి, చాలా శ్రమ పడ్డావు, ఇంటికెళ్ళి పబ్జీ ఆడుకో పో అమ్మా.